ప్రియమైన దేవుని బిడ్డారా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట చూద్దాం. 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు మన యొక్క చిన్న చిన్న టాపిక్ ని మనం కంప్లీట్ చేద్దాం. ఇది ఏమిటంటే దేవదూతల పరిచర్య, ఏంజల్స్ మినిస్ట్రీ. దేవదూతల పరిచర్య అనే చిన్న టాపిక్ ని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అనే లేఖన భాగంలో రాయబడి ఉంది. అసలు దేవదూతలు ఎవరు? దేవదూతలు ఉన్నారా లేరా? దేవదూతలు వారి యొక్క డ్యూటీస్ ఏంటి? దేవదూతలు దేవుని నమ్ముకున్న ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తున్నారు? బైబిల్ ఏం చెప్తుంది అనే అంశాన్ని ఈ రోజున మనం ధ్యానించాలని ప్రేరేపించబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 91వ కీర్తనలో కూడా ఒక మాట మనం చూసినట్లయితే 11వ వాక్యంలో 10-11 వాక్యాల్లో మనం చూస్తే, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుబాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఈ 10, 11, 12 వాక్యాల్లో కూడా దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడని రాయబడి ఉంది. ఇక్కడ ఏమని ఆజ్ఞాపిస్తాడు అంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడన్నప్పుడు తప్పనిసరిగా దేవదూతలు కూడా ఉన్నారు. సాధారణంగా అన్ని మతాల వాళ్ళు కూడా దీన్ని నమ్ముతారు. కాకపోతే వాళ్ళు దాన్ని తదాస్తు దేవతలు అంటారు, మనం దేవదూతలు అంటాం. అది చిన్న వ్యత్యాసం, మన పేరులోనే వ్యత్యాసం. దేవదూతలు ఏ ఆకారంలో ఉంటారంటే, సాధారణంగా మనం క్యాలెండర్లో, మన పుస్తకాల్లో కూడా దేవదూతల్ని స్త్రీలుగా చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చిన్నపిల్లలుగా చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బలమైన హెర్క్లెస్ లాగా బలంగా ఉండే పురుష ఆకారంలో దేవదూతలు ఉన్నట్లుగా ఫొటోస్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల ఇమేజెస్ మనకి నెట్లో కొడితే ఉంటాయి. ఇంచుమించుగా మెజారిటీగా దేవదూతల్ని స్త్రీలుగానే చూపిస్తుంటారు, లేదా కొందరు దేవదూతల్ని చిన్నపిల్లలుగా చూపిస్తుంటారు, కొందరు దేవదూతల్ని బలిష్ఠులైన పురుషులుగా చూపిస్తారు. దేవదూతలకి నిర్దిష్టమైన ఆకారం ఇది అని ఎవరికి కూడా తెలియదు. అది దేవాది దేవుడికి మాత్రమే తెలుసు. ఈ కళల్లో చూసి దేవదూతలు ఇలా ఉన్నారని కళలు చూసి చెప్పేవాళ్ళు ఉంటారే, అవన్నీ పచ్చాబద్ధాలు. వాళ్ళ కళల్లో కనపడేది ఏం కనపడిందో ఏం చెబుతున్నారో మనకు తెలియదు. దేవదూతలు ఎలా ఉంటారనేది మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే చూడగలం. ఈ లోపల దేవదూతలు మనం చూసే అవకాశమేం లేదు. కానీ సరే, ఏ రూపంలో, చిన్నబిడ్డ రూపంలో చూపించినా, స్త్రీ రూపంలో చూపించినా, పురుషుడి రూపంలో చూపించినా దేవదూతలు ఉన్నారని మాత్రం దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరికి, దేవుణ్ణి దేవతల్ని నమ్మే ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన మనకి బైబిల్ స్పష్టంగా చెబుతుంది, దేవదూతలు ఉన్నారు. దేవదూతలు దేవుడు పరిచర్య చేయడానికి వాళ్ళని నియమించాడని స్పష్టంగా మనకు బైబిల్ చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మీరు చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. చక్కగా దేవదూతలు ఎందుకు దేవుడు వారిని సృష్టించాడనేది అర్థమవుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. దేవదూతల్ని గూర్చి ఉద్దేశిస్తూ, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబో వారికి పరిచర్య చేసే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిచారకులని లేఖన భాగాలు సెలవిస్తున్నారు. కనుక మరి 91వ కీర్తనలోను 34వ కీర్తనలోను వ్రాయబడిన ఈ మాటలు మనం చూసినప్పుడు, దేవదూతలు దేవుడు రక్షణ పొందిన మనకు పరిచర్య చేయడానికి దేవుడు నియమించినట్లుగా మనం చూడొచ్చు. స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వాక్యంలో చిన్నపిల్లల్ని గూర్చి అక్కడ ఉద్దేశిస్తూ ఆయన అంటున్న మాట ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చూస్తే, మత్తయి సువార్త 18:10, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకొనడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందని మీతో చెప్పుచున్నాను. చిన్న బిడ్డలను తన దగ్గర తీసుకొస్తే
శిష్యులు వాళ్ళని చిన్న బిడ్డల్ని వెళ్ళగొడుతున్నారు ప్రభు దగ్గరికి రావద్దని. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, చిన్న బిడ్డలు రానియండి, ఇటువారిదే పరలోక రాజ్యం. ఈ చిన్న బిడ్డలు ఎవరినైనా తృణీకరిస్తే జాగ్రత్త, వీరి దూతలు పరలోకమందు దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటారు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, చిన్న బిడ్డ లాంటి స్వభావం కలిగిన ప్రతి ఒక్కరికి, అంటే రక్షణ పొందిన మనందరికి కూడా దేవుడు దేవదూతల్ని అసహ్యం చేశాడు. మనందరికి కూడా ఒక దేవదూత, 2 దేవదూతలు, 3 దేవదూతలు, ఎంతో మంది మొత్తం మీద రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిచర్య చేయడానికి దేవదూతలు ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి, ఆటంకపరచొద్దు. వీరి దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తూ ఉన్నారు. అంటే వీరికి కేటాయించబడిన దూతలు ఎక్కడుంటారంటే వాళ్ళు పరలోకాన్ని తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు ఈ చిన్నవారిని అవసరమైనప్పుడు చిన్న బిడ్డ లాంటి మనసు కలిగిన వారిని, అంటే రక్షింపబడిన వారిని కాపాడటానికి ఆ దూతలు దిగి వస్తూ ఉంటారు. కనుక రక్షింపబడిన ప్రతి ఒక్కరి కొరకు కూడా పరిచర్య చేయటానికి దేవుడు దేవదూతలు నియమించాడనే విషయాన్ని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంజల్ అనే దానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏంజలోస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ గ్రీకు భాషలో ఏంజలోస్ అంటే మెసెంజర్ అంటే కమ్యూనికేట్ చేసే వ్యక్తి. అంటే దేవుడి యొక్క సమాచారాన్ని తన విశ్వాసులకి, తన ప్రజలకి అందించే వ్యక్తిగా ఆ ఏంజల్ అనే పదం యొక్క అర్థం అన్నమాట. మెసెంజర్ అనే పదం. వాళ్ళు మనకు రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొంది రక్షింపబడిన వారికి పరిచర్య చేసేవాళ్ళు దేవదూతలు. దేవదూతలు ఎవరు అని ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 నుండి 7 వాక్యాలు కనుక మనం చూస్తే, మీరెవరైనా తీయగలిగితే చూడండి, లేదంటే నేనే చెప్పేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 నుండి 7 వాక్యాల్లో యోబుతో దేవుడు అంటున్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను భూమికి పునాది వేసినప్పుడు, దేవదూతలు సంతోషిస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు అని యోబుని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవదూతలు ఎవరంటే, భూమికి దేవుడు పునాది వేయబడక ముందే దేవుడు దేవదూతలను సృష్టించాడు. దేవదూతలు దేవుని చేత సృష్టించబడిన వారు. మీరు నేను కూడా దేవుని చేత సృష్టించబడిన వారమే. కాకపోతే దేవదూతల యొక్క గొప్పతనం ఏంటంటే, వాళ్ళకి ఫిజికల్ బాడీ ఉండదు. వాళ్ళ బాడీ గ్లోరియస్ బాడీ ఉంటుంది, మహిమ శరీరం ఉంటుంది వాళ్ళకి. మనకి ఫిజికల్ బాడీ ఉంటుంది. కనుక దేవదూతలు ఎవరంటే, దేవుని చేత సృష్టింపబడిన వారు. వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా నిత్యులు కాదు. వాళ్ళు నిత్యుడైన దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడికి బిగినింగ్ అనేది దేవుడికి ఉండదు, ఎండింగ్ అనేది దేవుడికి ఉండదు. దేవుడు అవతారాన్ని చాలించేవాడు దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఉండేవాడే దేవుడు, నిరంతరము జీవించేవాడే దేవుడు. బిగినింగ్ ఎండింగ్ 2 ఉండవు దేవుడికి. ఆది అంతము కూడా ఆయనే. నీ ఎవరు అంటే, నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. బిగినింగ్ ఆయనే, ఎండింగ్ ఆయనే. కాబట్టి ఆయనకి నో బిగినింగ్, నో ఎండింగ్. కానీ దేవదూతలకు బిగినింగ్ ఉంది. దేవదూతలను ఎవరు సృష్టించారంటే దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవదూతలు సృష్టింపబడిన రోజున వారికి బిగినింగ్ ఉంది. దేవదూతల ఎండింగ్ ఉండదు. దేవదూతలకి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి మరణం అనేది లేదు. ఇమ్మోర్టల్ వాళ్ళు. దేవదూతలు ఇమ్మోర్టల్. దేవదూతలు ఇమ్మోర్టల్ బట్ నాట్ ఎటర్నల్. నిత్యులు కారు వారు. వారికి బిగినింగ్ ఉంది, ఎండింగ్ అనేది ఉండదు. వారికి మరణం అనేది లేదు. వారు దేవుని చేత సృష్టింపబడిన వాళ్ళు. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 2-5 వాక్యాలు ఒకసారి 148వ అధ్యాయం నేను చదువుతాను, ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 148 2వ వాక్యం, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన్ని స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవిగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. దేవదూతలు సృష్టించిన వాడు దేవుడు అనే మాట ఈ చోట స్పష్టమవుతూ ఉంది. కాబట్టి దేవుని చేత సృష్టించబడిన వారు దేవదూతలు. భూమి పునాది వేయబడక మునిపే వారు ఉన్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో అదే రాయబడింది. దేవదూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారు? భూమి పునాదికి ముందే. నరుడు ఎప్పుడు సృష్టించబడ్డాడు?
నరుడు ఎప్పుడు సృష్టించబడ్డాడంటే 5 రోజులు సృష్టి తర్వాత 6వ రోజున దేవుడు నరుణ్ణి చేశాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు, క్రియేట్ చేయబడ్డారంటే మనకంటే ముందే, భూమికి పునాదులు వేయబడక మునిపే దేవదూతలు సృష్టించబడ్డారు. మరి దేవదూతల యొక్క స్వభావం ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మీరు చూస్తే 40వ వాక్యంలో వాళ్ళకి మ్యారేజ్ అనేది ఉండదు. దేవదూతలకి ఏమండి వారికి మ్యారేజ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి పిల్లలు కానీ అవకాశం కానీ ఏమీ లేదు. వారు ఎప్పుడు కూడా ఆ మహిమ వస్త్రాన్ని ధరించుకునే ఉంటారు. అంటే వాళ్ళకి ఫిజికల్ బాడీ అనేది కూడా ఏమి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వివాహాన్ని కూర్చున్న సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుని ప్రశ్న అడిగితే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో వివాహాలు ఉండవు, పరలోకంలో మనుషులు ఎలా ఉంటారంటే దేవదూతల వలె ఉంటారని చెప్పాడు. అంటే దేవదూతలలాగా ఉంటారు అని అంటే అక్కడ వివాహానికి ఇవ్వటం గాని వివాహానికి ఇవ్వబట్టం గాని జరగదు. ఒకడు 7 భార్యలు ఉండి చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆమె ఎవరికి భార్య అవుతుంది? 7 భర్తలు ఉన్నారు ఒక స్త్రీకి, పరలోకంలో వెళ్ళాక ఆమె ఎవరికి భార్య అవుతుందని అడిగారు యేసుప్రభుని ప్రశ్న. అడిగితే ఆయన అంటాడు, పరలోకంలో పెళ్లికి ఇవ్వటం గాని పెళ్లికి తీసుకోవటం గాని జరగదు. కాబట్టి దేవదూతలకి నో మ్యారేజ్, అదే కాకుండా వాళ్ళకి ఫిజికల్ బాడీ ఉండదు, వాళ్ళు దేవుని చేత క్రియేట్ చేయబడిన వాళ్ళు. ఎప్పుడు సృష్టించబడ్డారు దేవదూతలు అంటే భూమి పునాదులు వేయబడక ముందే వారు సృష్టింపబడ్డారు. అయితే ఈ దేవదూతల్లో కొందరు పాపం చేశారు. ఆ కొందరు పాపం చేసి ఏమంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం అగాధంలో పడిపోయారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10 నుండి 14 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే ఒక్క ప్రధాన దూత, ఒక్క దేవదూత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తనతో పాటు 1/3 ఆఫ్ ఏంజల్స్ ని, అంటే 100 మందిలో 33 మంది దేవదూతల్ని తన వైపు తిప్పుకొని ఆ దేవుని దూత గర్వించి అగాధానికి పడిపోయినట్లుగా మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూడొచ్చు, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తాడు, ఇదిగో దేవదూతలు పడిపోవడం నేను చూస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తాడు. తేజో నక్షత్రమా వేకు చుక్క నీ వేళ పడిపోతివని కూడా యెషయా 14వ అధ్యాయంలో రాయబడిన మాట కూడా మనకు బాగా తెలుసు. ఈ పడిపోయిన దేవదూతల నాయకుడి పేరేంటంటే లూసిఫర్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో రాసింది. అతడు సంగీత విద్వాంసుడిగా, సంగీతానికి నాయకుడిగా పరలోకంలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో 3 దేవదూతల పేర్లు మాత్రమే రాయబడింది. ఒక ఆయన గాబ్రియేలు, ఆయన సమాచారాన్ని అందించే దేవదూత, ఆయన మెసెంజర్, సమాచారాన్ని అందించే దేవదూత. ఇంకొక ఆయన మిఖాయేలు అంటే ఆయన ప్రధాన దూత, చీఫ్ ఏంజల్ అనమాట. ఆయన దూతల్లో ప్రధానుడు ఆయన. ఈ మిఖాయేలు ఏంటంటే యుద్ధాలు చేయటానికి, దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి మిఖాయేలు ఉపయోగపడతాడు. దానియేలు గ్రంథంలో కూడా మిఖాయేలు వచ్చి గాబ్రియేలుకు సహాయం చేసినట్లుగా మనం చూడొచ్చు. మిఖాయేలు ప్రధాన దూత, గాబ్రియేలు కేవలం మెసెంజర్, వార్తాహరుడు, దేవుడి దగ్గర నుంచి సమాచారాన్ని మనకు అందించేవాడు. లూసిఫర్ ఎవరంటే ఫాలెన్ ఏంజల్, పడిపోయిన దేవదూత. లూసిఫర్ను కూడా ప్రధాన దూత అని అంటారు. ఇతను కూడా ఆర్కేంజలే, ప్రధాన దూత అయి ఉండొచ్చు అంటారు. కానీ బైబిల్ ప్రకారంగా ఒక్క మిఖాయేలు మాత్రమే ఆర్కేంజల్, ప్రధాన దూత. మిగిలిన వారంతా కూడా దూతలే. ఈ దేవదూతలో రకాలు కూడా చాలా ఉన్నాయి, హైరార్కీ కూడా ఉంది వీళ్ళకి. వీరిలో సెరాపిమ్స్ అని ఉన్నారు, అంటే సెరాపులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమండి దేవుని సింహాసనం చుట్టూ కాచుకొని ఆరాధన చేసేవాళ్ళు సెరాపులు. దేవుని సింహాసనం చుట్టూ, దేవుని సింహాసనం దగ్గరలో ఉండి రెక్కలతో పైకి ఎగురుతూ, 2 రెక్కలను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ఏమంటే తమ కాళ్ళను కప్పుకుంటూ, ముఖాన్ని కప్పుకుంటూ ఆరాధించే సెరాపులు అంటారు. వీళ్ళు కూడా దేవదూతలో ఒక తెగ. అదే విధంగా కెరూబులు దేవదూతల్లో ఒక తెగ, అంటే దేవదూతల్లో కూడా తెగలు ఉన్నాయి. అదే విధంగా సాతాను సంబంధించిన వాటిలో కూడా తెగలు ఉన్నాయి. కాబట్టి దేవదూతల్లో రకరకాల దేవదూతలు ఉన్నారు. ఏమండి గాబ్రియేలు సాధారణ దూత, మిఖాయేలు ప్రధాన దూత, ఏమండి సెరాపులు, కెరూబులు ఎక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేసినప్పుడు ఏదైనా తోటకి దేవుడు ఏం చేశాడంటే కెరూబుల్ని కావలి ఉంచినట్లుగా మనం చూడగలం. మరి ఎవరు కూడా ఏదైనా తోటలో ప్రవేశించకుండా ఖడ్గజ్వాల ఉంచినట్లుగా మనం చూడగలం. కెరూబుల్ని అక్కడ కావలి పెట్టాడు అనమాట. వీళ్ళు కెరూబులు దేవుడు వారిని గార్డింగ్ ఏంజల్స్ గా ఉపయోగిస్తాడు. ఈ సెరాపులు అనేవాళ్ళే వర్షిపింగ్ ఏంజల్స్,
గాబ్రియేల్ ఏమో మెసెంజరు, వార్తాహరుడు. మైఖేల్ ఏమో యుద్ధ వీరుడు, ఆర్కేంజలు, దేవుడి పక్షంగా యుద్ధాలు చేసేవాడు. ఈ విధంగా దేవదూతలు రకరకాల కేటగిరీస్ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఎంతమంది దేవదూతలు ఉన్నారు? అసలు సృష్టిలో ఎంతమంది దేవదూతలు ఉన్నారు? దేవుడి దగ్గర పడిపోయిన వాళ్ళు కానీ, కింద పడ్డోళ్ళు కానీ, లేచిన వాళ్ళు కానీ, దేవుడి దగ్గర ఉన్నోళ్ళు కానీ అంటే దాన్ని ఎవరు లెక్కించలేరు. దేవదూతల సంఖ్య ఇంతని పొరపాటును కూడా ఎవరికీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లెక్క పెట్టుకోవటమే. ఏమండి, అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వాక్యంలో యేసుప్రభు అంటాడు, పేతురు అక్కడ ఏదో ప్రయత్నం చేసినప్పుడు, కత్తి దూయటానికి ప్రయత్నం చేసినప్పుడు, నువ్వెందుకు కత్తి దూస్తావు? నేను నా తండ్రిని పిలిస్తే 12 లీజియన్స్ అక్షౌనీల సైన్యము రాదా నేను పిలిస్తే అంటాడు. అంటే 72,000 మంది దేవదూతలు ఆయన అలా పిలిస్తే ఇలా వస్తారని ప్రభు స్వయంగా చెప్పినట్టుగా చూడొచ్చు. అంటే ప్రభు పిలిస్తే ఇమ్మీడియట్ గా రాగలిగిన వాళ్ళు 72,000 మంది దేవదూతలు. అంటే కొన్ని కోట్ల మంది అని వస్తారు, ఆయన అక్కడ ఆ పదం వాడాడు. అంటే కొన్ని వేల మంది దేవదూతలు ఉన్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తే కోట్ల కొలది దేవదూతలు అక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నట్టు కనపడుతున్నారు. కోటాను కోట్ల దేవదూతలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా కోటాను కోట్ల దేవదూతలు దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. అంటే దేవదూతల సంఖ్య ఎంత అంటే కోట్ల కొలది దేవదూతలు ఉన్నట్లుగా, కోటాను కోట్ల అంటే ఒక రకంగా న్యూమరస్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వాక్యంలో వేవేల దేవదూతల యొద్దకు మనం వచ్చామని రాసింది. వేవేల దేవదూతలు అని రాసినారు అక్కడ హెబ్రీ 12:22లో. అంటే దేవదూతలు వేలల్లో, లక్షల్లో, కోట్లలో, బిలియన్స్ లో, ట్రిలియన్స్ లో కూడా దేవదూతలు ఉన్నారు. అయితే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా వారు పరిచర్య చేయడం కోసం దేవుడు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో పాపం చేశారు, నెఫీలీలు జన్మించారని అక్కడ రాసింది. అంటే పడిపోయిన దేవదూతలు, కొందరు దేవదూతలు తిరుగుబాటు చేసి పడిపోయినట్లుగా మనకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూడొచ్చు, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఈ దేవదూతలు ఎక్కడ ఉన్నారు అనే లేఖనాలు రాయబడి ఉందంటే, ఈ పడిపోయిన దేవదూతలు అందరూ బంధింపబడలేదు, కానీ పడిపోయిన దేవదూతల్లో ఇంకా వరస్ట్ దేవదూతలు, అంటే చెడిపోయిన వాళ్ళలోనే మరింత చెడిపోయిన దేవదూతలు ఉన్నారట. వాళ్ళు యూదా రాసిన పత్రిక 6వ వాక్యంలో వాళ్ళు ఏమండి సంఖ్యలతో బంధింపబడి ఉన్నారు, అగాధంలో బంధింపబడి ఉన్నారని రాసింది. ఇది వరస్ట్, బాగా చెడిపోయిన దేవదూతలు. 2 పేతురు 2వ అధ్యాయంలో కూడా వారు సంఖ్యలతో బంధింపబడి ఉన్నారని రాసింది. కాబట్టి టోటల్ గా దేవదూతలు అనేవారు కోటాను కోట్లుగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. దేవదూతలు దేవుడు సృష్టించిన వారు, భూమికి పునాది వేయబడక ముందే సృష్టించాడు. కొందరు దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పడిపోయారు. కొందరేమో సంఖ్యలలో బంధింపబడి ఉన్నారు అగాధంలో. కొందరేమో ఆకాశానికి భూమికి మధ్యలో తిరుగుతూ ఇక మానవ కుటుంబాలని పాడు చేయడానికి గర్జిన సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నారు. అపవాదులుగా, దయ్యాలుగా, సైతాన్లుగా వాళ్ళు తిరుగుతున్నారు. కొందరు దేవదూతలు, మెజారిటీ ఆఫ్ ది ఏంజల్స్, రక్షణ పొందిన వారికి పరిచర్య చేయటం కోసం దేవుడు నియమించాడు. ఈ దేవదూతల్లో ఏమండి మామూలు సాధారణ దేవదూతలు ఉన్నారు, మెసెంజర్ ఏంజల్ గాబ్రియేలు, ఆర్కేంజలు ప్రధాన దూత మిఖాయేలు, అదేవిధంగా పడిపోయిన దేవదూత లూసిఫర్, అతని యొక్క సైన్యం, శరాపులు, దేవుని సింహాసనం చుట్టూ వాళ్ళు ఆయన ఆరాధించే స్పెషల్ కేటగిరీ దేవదూతలు వాళ్ళు, కెరూబులు, ఏదైనా తోటను కావలి కాసే దేవదూతలు, వాళ్ళు దేవుడు అప్పగించిన బాధ్యత నిర్వర్తించేవారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు అప్పుడప్పుడు మానవ స్వరూపాన్ని కూడా ధరించుకుంటాయి. ఇది స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఇదంతా మన ఊహలతో చెప్పే మాటలు కాదు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్పేదాన్నే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దేవదూతలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వాక్యంలో 1-2 వాక్యాల్లో 13:1-2 వాక్యాల్లో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మనుషుల్లాగే మన ఇంటికి వస్తారు,
మనుషుల్లాగే మన దగ్గరికి అడుక్కోవడానికి రావచ్చు, మనుషుల్లాగే మన సహాయం కోరొచ్చు కొందరు కొన్ని సందర్భాల్లో. వచ్చిన వాళ్ళందరూ దేవదూతలు అనుకోవడానికి లేదు, కానీ తెలియకుండానే మీరు ఆతిథ్యం చేయటం మరవకండి. ఎవరైనా ఆకలి కొని మన ఇంటికి వచ్చినప్పుడు ఉన్నదేదో కొంచెమైనా పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని ఈసరించుకొని తరముకండి. ఒక్కసారి ఆ వచ్చిన వాళ్ళలో దేవదూత కూడా ఎవరైనా ఉండొచ్చేమో. ఇది హెబ్రీలకు భక్తుడు రాస్తూ అంటున్నమాట. సహోదర ప్రేమ యందు నిలకడగా ఉండండి, ఆతిథ్యము చేయటం మరవకండి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఏమంటే అబ్రహాం గుడార ద్వారం దగ్గర నిల్చున్నప్పుడు అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చారు. వాళ్ళు దేవదూతల్లాగా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఎవరికి కనపడకుండా రాలా, వాళ్ళు మహిమ దేహాలతో రాలా, మానవులుగానే వచ్చారు. కానీ వారు దేవదూతలని అబ్రహాం గుర్తుపట్టాడు. గుర్తించి వారికి ఆతిథ్యం ఇచ్చి సొదొమ గొమొర్రాల నాశనం కాకుండా లోతును కాపాడుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు హ్యూమన్ ఫామ్స్ లో కూడా ఏమంటే సంచరించినట్లుగా బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. దేవదూతలకు అబ్రహాం పరిచర్య చేశాడు, స్వయంగా పరిచర్య చేశాడు. ఏమంటే దేవదూతలకు తెలియకనే కొందరు ఆతిథ్యం ఇచ్చారు. ఆఖరికి లోతు కూడా దేవదూతలను గుర్తుపట్టగలిగాడు. వాళ్ళు కూడా హ్యూమన్ ఫామ్స్ లోనే ఉన్నారు. లోతు మాత్రమే కాదండి, సొదొమ గొమొర్రా పాపపు పట్టణస్తులందరూ గుర్తుపెట్టారు. ఇదిగో నీ ఇంటికి ఎవరో వచ్చారు, బాగా అందంగా ఉన్నారు, వాళ్ళని పంపించు, వాళ్ళతో మేము సైనిస్తాం అంటున్నారు సొదొమ గొమొర్రా పట్టణస్తులు. అంటే దేవదూతలు హ్యూమన్ ఫామ్ లో కూడా భూమి మీద సంచరించే అవకాశం ఉంది, సంచరించారు. బైబిల్ చెప్తుంది ఆ మాట. స్పెసిఫిక్ గా ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం గుర్తుపట్టాడు, 19వ అధ్యాయం లోతు కూడా గుర్తుపట్టాడు. యెహోషువ యుద్ధానికి వెళ్తున్నప్పుడు, యెహోషువ బయలుదేరి వెళ్తున్నప్పుడు దూసిని కత్తి చేతబట్టిన ఒకడు యెహోషువ కనపడ్డాడు. కానీ ఆ దూసిని కత్తి చేతబట్టిన వాడు అక్కడ బిలాము కనబడలా, ప్రవక్త అనబడేవాడికి కనపడలేదు, గాడిద కనపడ్డాడు. దేవదూత గాడిద కనపడ్డాడు, యెహోషువ కనపడ్డాడు దేవదూత. అంటే కొన్ని సందర్భాల్లో కొందరికి మాత్రమే దేవదూత కనపడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో హ్యూమన్ ఫామ్ మనలాగా మనుషుల్లాగే కనపడుతూ ఏమండి మనలాగా వచ్చి మన ఇంటి దగ్గర భోజనం చేసే అవకాశం కూడా ఉంది. చాలా సాక్ష్యాలు నేను విన్నాను. పాకిస్తాన్ లో గుల్షాన్ ఎస్తేర్ అని ఒక సహోదరి, మహమ్మదీ సహోదరి, ప్రభు యేసుక్రీస్తు నమ్ముకుంది. ఒక బుక్ కూడా నేను చదివాను, అది ఆ బుక్ పేరు గుర్తురావట్లేదు. గుల్షాన్ ఎస్తేర్ అని లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఆమె ఒక రోజు ఎక్కడో సువార్త పరిచర్యకు వెళ్ళటానికి బస్సు ఎక్కుతుంటే 1/2 అవరే టైం ఉందంట. ప్రయాణం చేయాల్సిన జర్నీ ఎంత అంటే 300 కిలోమీటర్స్ ఉందట. అక్కడ ఏ బస్సు ఎక్కినా ఆమె అక్కడికి పోలేదు. ఆమె బస్ క్యాచ్ చేయాలంటే 300 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, ఆ బస్ క్యాచ్ చేయాలి. సడన్ గా ఒక ఆటో వచ్చిందట, ఆటో ఎక్కేసిందంట, ఎక్కమన్నాడట, ఎక్కేసింది. బస్కి వచ్చి ఎలా వచ్చిందో, గాలిలో వచ్చిందో ఆటో, నాకు అర్థం కాలేదన్నది ఆమె బస్ ఎక్కిన తర్వాత. ఇదిగో పైసలు తీసుకోమని అంటుంటే రిజెక్ట్ చేశాడంట. నువ్వెవరు, ఇంతకు నీ పేరైనా చెప్పమంటే ఇలా చేయి చూపించాడట. ఆ చేతి మీద పేతురు అని రాసిందట. ఆమె అన్న మాట ఏంటి, ఆమె సాక్ష్యం చెప్పిన మాట ఏంటంటే, దేవుడు దేవదూతని, పేతురు అనే పేరుతో లిఖించబడిన దేవదూతని నాకు సహాయంగా నా పరిచర్య కొరకు దేవుడు పంపించాడని సాక్ష్యం చెప్పింది. తెర చిరిగెను అనే పుస్తకం, తెర చిరిగెను అనే ఒక బుక్ LEF వాళ్ళు ప్రింట్ చేశారు. అందులో ఆ సాక్ష్యం ఉంది, గుల్షాన్ ఎస్తేర్ సాక్ష్యం. ఈ విధంగా దేవదూతలు మనకు తెలియకుండానే పరిచర్య చేస్తూ ఉంటారు, రకరకాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు మనం ఏమని పిలవాలి? దేవదూత వచ్చింది అని అనకూడదు. దేవదూత మెస్కలైన్ గా వాడాడు బైబిల్లో, పులింగాన్ని వాడాడు. దేవదూతని ఎప్పుడు కూడా హీ అనే పదమే మనం వాడాలి, మనం ఇట్ అనే పదం వాడకూడదు. దేవదూతని పురుషుడుగానే సంబోధించాలి. ఇది బిబ్లికల్ గా సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది అనకూడదు. పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు అనాలి. తెలియక చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు. అనకూడదు. పరిశుద్ధాత్ముడు రాదు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు దిగాడు, పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అనే పదం వాడాలి.
పరిశుద్ధాత్మ మాట్లాడింది, ఆడ మనిషిలాగా వాడకూడదు దాన్ని. అదేవిధంగా దేవదూతలను కూడా పూలింగమే వాడాలి, మస్కులైన్ జెండర్ వాడాలి, ఫెమినైన్ జెండర్ వాడకూడదు. దేవదూత వచ్చాడు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, దేవదూత మాట్లాడాడు, దేవదూత మాట్లాడింది అనకూడదు. చాలా తప్పది, బైబిల్ తెలియదని అర్థం అనమాట. దేవదూత నాతో మాట్లాడింది అనకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవదూత మాట్లాడాడు అనే పదమే వాడాలన్నమాట, మస్కులైనే వాడాలి. ఇది తెలుసుకోవాలి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన మనం. దేవదూతలకి 6 డ్యూటీస్ ఇంచుమించుగా మనం బైబిల్లో చూస్తే 6 రకాల డ్యూటీస్ ని ప్రభు అప్పగించినట్లుగా, దేవుడు అప్పగించినట్లుగా మనం చూడొచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించేందుకు దేవదూతలు నియమించబడ్డారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుండి 3 వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే, ఒకసారి మీకు సమయం ఉంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం తీసినట్లయితే, రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయన పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు, చూడండి, ప్రతిదీ కాదు అక్కడ రాయలా, ప్రతివాడు. శరాపులు అంటే దేవదూతలు. ఏమని సంబోధిస్తున్నాడు? ప్రతివాడు, హీ అని సంబోధిస్తున్నాడు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళని కప్పుకొనుచు, 2తో ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు దేవుణ్ణి స్తుతించడానికి నియమించబడ్డారు. ఫస్ట్, వాళ్ళ మెయిన్ డ్యూటీ. రెండవది, టు ఎగ్జిక్యూట్ గాడ్స్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పుని అమలు చేయటం కోసం దేవదూతలు నియమించబడ్డారు. దేవుని యొక్క తీర్పుని అమలు చేయటం కోసం. మనకు బాగా తెలుసు కదండి, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, యెషయా గ్రంథం 37, 38 అధ్యాయాలు మీరు చూస్తే, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంహార దూతను పంపించి ఒక రాత్రి 185,000 మంది శత్రు సైన్యాలను సంహరించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి టు ఎగ్జిక్యూట్ గాడ్స్ జడ్జిమెంట్, దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు. ఆయన పేరు సంహార దూత. మనం కూడా తెలియక ఒక్కోసారి దాని పేరు అంటుంటాం, తప్పది. ఆయన పేరు సంహార దూత. ఆయన హిజ్కియా సైన్యంలోకి వెళ్ళి యెషయా గ్రంథం 37వ అధ్యాయం ఆ సైన్యంలోకి వెళ్ళి 185,000 మందిని ఒక రాత్రి సంహరించినట్లుగా మనం చూడు. 37వ అధ్యాయం 36వ వాక్యం యెషయా గ్రంథంలో. అదేవిధంగా దావీదు పాపం చేసినప్పుడు దావీదు గర్వించి 2 సమూయేలులో జనాభా లెక్కేశాడు. యోవాబు చెప్తూనే ఉన్నాడు, జనసంఖ్యను లెక్క వేయొద్దు, జనము దేవుడు వారు కాబట్టి వారిని లెక్క వేయకూడదు. చర్చిల్లో కూడా విశ్వాసం లెక్క పెట్టకూడదు, చాలా తప్పు, అది దేవుడికి ఇష్టం కాదు. సంఘం అనేది దేవుని సంఘాన్ని లెక్క పెట్టే హక్కు మనకు లేదు. పొరపాటును కూడా లెక్క పెట్టకూడదు. ఎంతమంది వచ్చారో లెక్క పెట్టకూడదు. మెంబర్షిప్లు తీసుకుంటున్నారులేండి, ఇప్పుడు సమాధులు కట్టడం కోసం మెంబర్షిప్లు కావాలంటున్నారు. అది ఏమో ఓకేనో కాదో నాకు తెలియదు, కానీ ఏ ఆదివారం వచ్చిన వాళ్ళని లెక్క వేయకూడదు. ఎంతమంది వచ్చారు, ఎంత కానుకలు వచ్చినా లెక్కేసుకోకూడదు. అది దేవుడికి బహు కోపం అనమాట. 24వ అధ్యాయం 2 సమూయేలులో, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా, అక్కడ దావీదు వాళ్ళని జనాల్ని లెక్కించేటట్లుగా దావీదు ప్రయత్నం చేశాడు. యోవాబు చెప్పాడు, దేవుని ప్రజలయ్యా, ఇంత జనాభాని లెక్కించాల్సిన అవసరం లేదు మనకి, వద్దు, దేవుడు కోపం వస్తుందని చెప్తే దావీదు వినల. అప్పుడు సంహార దూత ప్రవేశించి దావీదు చేసిన పాపానికి కొన్ని వేల మంది అక్కడ చనిపోయినట్లుగా మనం చూడొచ్చు. అక్కడ కూడా దేవుని యొక్క తీర్పుని అమలు చేయాలంటే దేవుడు దేవదూతలను ఉపయోగిస్తాడు. దేవదూతలు దేవుణ్ణి ఆరాధించడం వాళ్ళ డ్యూటీ. రెండవది, దేవుని యొక్క తీర్పుల్ని అమలు చేయడం. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆ ఐగుప్తులోని ప్రతి తొలుచూలు పిల్ల సంహరించబడింది. ఐగుప్తులో సంహరించింది ఎవరంటే సంహార దూత, దేవుని దూతే. దేవదూతలకి దేవుడు ఈ యొక్క బాధ్యతని అప్పగిస్తాడు ఆయా సందర్భాలలో. మూడవది, దేవదూతల్ని దేవుడు తన యొక్క వార్తాహరులుగా వాడుకుంటాడు.
తను మానవాళితో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా వివరించాలనుకున్నప్పుడు మెసెంజర్స్ గా వాడుకుంటాడు. మనకు బాగా తెలుసు లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా దగ్గరికి గాబ్రియేల్ దూత వచ్చి, ఇదిగో నీ భార్య అయిన ఎలిసబెత్ గర్భం ధరించబోతుంది, ఏమండి అతనికి యోహాన్ అని పేరు పెడతారని చెప్తే జకరియా నమ్మల. ఇది నేను ఎలా నమ్మగలను, ఇది నాకు ఎలాగ జరుగునని ప్రశ్నించాడు. కాబట్టి జకర్యాకి బిడ్డ పుట్టబోతున్నాడు, నువ్వు వృద్ధుడు అయినా కానీ నీ భార్య గర్భం ధరించబోతుందనే వార్త దేవుడు తన దూత ద్వారా తెలియజేశాడు. అంటే మెసెంజర్ ఏంజల్ అనమాట ఇతను, వార్తాహరుడు. కాబట్టి దేవదూతల యొక్క మరొక బాధ్యత ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వార్తల్ని మనకు చేరవేయటం, తన పిల్లలకు చేరవేయటం. మనకు కూడా దేవదూతలు కొన్ని వార్తలు అప్పుడప్పుడు చెప్తుంటారు. అవి కళల్లో చెప్పినట్టు కనపడతాయి. దేవదూత చెప్పాడు, సైతాన్ దూత చెప్పాడు, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి సైతాన్ చెప్పింది దేవుడు చెప్పాడు అనుకొని గనక పొరపాటు పడితే ప్రమాదం జరుగుద్ది. అందుకని ఎక్కువ ప్రార్థన చేస్తే మంచిది. అదే సమయంలో అదే 1వ అధ్యాయం లూకాసు వార్తలో కన్య మరియకు కూడా నువ్వు గర్భం ధరించబోతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబోతున్నావు, నీకు లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్పి ఈ గాబ్రియేల్ దూత సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు. కనుక దేవదూతల యొక్క పరిచర్య, మొదటిది దేవుణ్ణి ఆరాధించే పరిచర్య, రెండవది దేవుని యొక్క తీర్పులు అమలు చేసే పరిచర్య, మూడవది దేవుని దగ్గర నుంచి విషయాలని మానవాళికి చేరవేసే పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును గాక. నాలుగోది కూడా మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలరా, రక్షణ పొందిన వారిని బలపరిచే పరిచర్య దేవదూతలది. రక్షణ పొందిన వారిని బలపరిచే పరిచర్య. ఏలియా అనే దైవ సేవకుడు ఆహాబు యెజబెలుకు భయపడి ఏమండి ఆయన ఆ వాగు దగ్గర ఒక రకంగా దాక్కొని ఇక మరణాపేక్ష గలవాడై బతుకుతున్నాడు. ఆ సమయంలో దేవదూతలు ఏలియా అనే దైవజనుడికి ఆహారం పెట్టి ఆయన్ని స్ట్రెంథన్ చేశారు, బలపరిచారు దేవదూతలు. మనం కూడా అనేక సందర్భాల్లో కుంగిపోయినప్పుడు దేవదూతలు మనకు తెలియకుండానే బలపరుస్తారు. మనం అనుకుంటాము ఎవరో ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చి సడన్ గా మిమ్మల్ని బలపరచొచ్చు. ఆ దైవజనుడే మీ పక్షంగా దేవుడు పంపించిన దేవదూత. దేవుని స్తోత్రం కలుగును గాక. కుంగిన వేళలో ఏమండి మనకు తెలియకుండానే మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు చేస్తాడు. ఆ దేవుడు ఎలా చేస్తాడంటే దేవుడు చేయడు, దేవదూతలను పంపిస్తాడు. దేవుడు దేవదూతలు అందుకే సృష్టించుకున్నాడు, మనకు పరిచయం చేయడం కోసమే. యేసు ప్రభువే స్వయంగా వచ్చాడు, నన్ను ముట్టాడు, నన్ను ధైర్యపరిచాడు. ఇవి కరెక్టే, నేను కాదన్న కానీ ఆయనేం స్వయంగా వచ్చే అవకాశం ఉండదు. ఆయన దేవదూతలను పంపించి మనం ధైర్యపరుస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని శోధించడానికి అపవాది ప్రయత్నం చేసినప్పుడు ఆయన్ని బలపరిచింది ఎవరంటే దేవదూత బలపరిచారు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేసి బలపరిచినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడవచ్చు, లూకాసు సువార్త 4వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. అంతేకాకుండా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అపోస్తలులను కూడా దేవదూతలే బలపరిచినట్లుగా రాయబడింది. కాబట్టి దేవదూతల యొక్క మరొక పని ఏంటంటే ఆయన పరిచర్యలో ఉన్న వారిని, ఆయన్ని విశ్వసించిన వారిని, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారిని బలపరుస్తారు. ఆయా సమయాల్లో వాళ్ళ నిరుత్సాహంలో ఉన్నప్పుడు, కుంగిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు ఏమండి వారిని బలపరచడానికి దేవుడు నియమిస్తాడు, దేవదూతలు నియమించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు వాళ్ళు నన్ను బలపరిచిన సందర్భాలు ఉన్నాయి. మీ జీవితంలో ఎన్నోసార్లు తెలియకుండా దేవదూతలు మిమ్మల్ని బలపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకటి 6వ డ్యూటీ ఏంటి అని అంటే, ఇది లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో దేవదూతల యొక్క గొప్ప పరిచర్య ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు దేవదూతలు? 16వ అధ్యాయం 22వ వాక్యంలో చూసినట్లయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ దరిద్రుడు ఎవరంటే లాజరు. ఆర్థికంగా దరిద్రుడు, కానీ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడిని తీసుకెళ్ళడానికేమో నరకదూతలు వచ్చారు. భక్తుడైన లాజర్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? అబ్రహాం రొమ్ముకు తీసుకుపోవడానికి, అంటే పరలోకానికి తీసుకుపోవడానికి ఎవరు వచ్చారు? ప్యారడైజ్కి తీసుకుపోవడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ప్రతి క్రైస్తవుడు యొక్క నిజమైన క్రైస్తవుడు మరణించినప్పుడు దేవదూతలు అతని ఆత్మని స్వయంగా వచ్చి పరలోకానికి తీసుకెళ్తారు. ఇది దేవదూతల యొక్క మరొక డ్యూటీ.
ఒక క్రైస్తవుడి యొక్క ఆత్మ, చనిపోయిన క్రైస్తవుడి యొక్క ఆత్మ నేరుగా దేవుడి దగ్గరికి మన సినిమాలో చూపించినట్టుగా గిర్రని ఎరిగిపోదు, దీపం వెళ్ళినట్టుగా అలాగే వెళ్ళిపోదు గాలిలో. దేవదూతలు వచ్చి మన ఆత్మని దేవుడి దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడ దరిద్రుడి యొక్క ఆత్మని దేవదూతలు అబ్రహాము రొమ్ముకు తీసుకుపోయినని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మకి ఎస్కాట్ ఎవరు, గాడ్స్ ఎవరో తెలుసండి? దేవదూతలు. ఇది క్రైస్తవుడికి ఉన్న ప్రత్యేకత. ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు అతని ఆత్మని గార్డు చేసుకుంటూ పరలోకానికి తీసుకెళ్తారు దేవదూతలు. పరలోక మార్గాన్ని కూడా ఆత్మకు వాళ్లే చూపిస్తారు. పరలోకంలోకి వెళ్ళాక ఆత్మ చేరాల్సిన స్థలంలో చేరాక మరలా దేవదూతలు వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది క్రైస్తవుడికి ఉండే గొప్ప ఆధిక్యత. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆరవది చివరిది, టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఫిజికల్ డేంజర్ నుంచి కానీ, భౌతికమైన దాడుల నుంచి కానీ, ఆర్థిక దాడుల నుంచి కానీ, ఆధ్యాత్మిక దాడుల నుంచి కానీ, స్పిరిచువల్ డేంజర్ నుంచి కానీ మనల్ని కాపాడటం కోసం దేవదూతలు ఉన్నారు. దేవదూతలను దేవుడు అందుకే సృష్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు దగ్గరికి ఎవరు వచ్చి విడిపించారు? దేవదూత వచ్చి విడిపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూత ఫిజికల్ డేంజర్ లో చెరసాలలో ఉన్న పేతుర్ని దేవదూత విడిపించినట్లుగా మనం చూడగలం. అందుకనే 91వ కీర్తనలో 11వ వాక్యం 12వ వాక్యంలో రాయబడిన మాట, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని రాసింది. 91వ కీర్తనలో మీరు చదివారు కదండి, నీ పాదములకు రాయిలు తగలకుండా ఆయన ఎత్తి పట్టుకొనును, ఆయన నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు మనల్ని ఫిజికల్ డేంజర్ నుంచి, మెటీరియల్ డేంజర్ నుంచి, స్పిరిచువల్ గా మనం పతనం అయిపోతుంటే కూడా పతనం కాకుండా ఉండటం కోసం దేవదూతలను పంపించి మన హృదయాన్ని సరిచేయడానికి దేవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే దేవదూతలు నియమించబడ్డారు. పలుమార్లు గద్దించిన లోబడకపోతే దేవదూతలు మౌనంగా వెనక్కి వెళ్ళిపోతారు. మనం లోబడగలిగితే దేవదూతలు మనకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవదూతల పరిచయం చాలా గొప్పదండి. ఇది నవ్వుకోవడానికి టాపిక్ లాగా కనబడుతుంది, కానీ ఇది సత్యం. నమ్మగలిగే వాడికి ఇది అద్భుతం. నజరేయుడైన యేసు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కడికి ఇది అద్భుతం. 94% ఆఫ్ క్రిస్టియన్స్ దేవదూతలు ఉన్నారని నమ్ముతున్నారు ప్రపంచం అంతట్లో. 77% ఆఫ్ నాన్ క్రిస్టియన్స్ కూడా దేవదూతలు ఉన్నారని నమ్ముతారంట. 77% ఆఫ్ నాన్ క్రిస్టియన్స్ కూడా దేవదూతలు ఉన్నారని నమ్ముతారు. క్రిస్టియన్స్ లో కూడా 94% మాత్రమే నమ్ముతున్నారు. ఒక 6% నమ్మట్ల దేవదూతలు ఉన్నారని. ఉండుంటారు, ఏమున్నారులే అనే ఆలోచన కలిగి ఉన్నారు. 94% నమ్ముతున్నారు. ఆ 94లో మీరు నేను ఉంటే చాలా సంతోషం. ఖచ్చితంగా ఈ దేవదూతల యొక్క 6 డ్యూటీస్ ని మనం నమ్మగలిగితే వాళ్ళు మన ఫిజికల్ డేంజర్ నుంచి, మెటీరియల్ డేంజర్ నుంచి, స్పిరిచువల్ డేంజర్ నుంచి కూడా మనల్ని కాపాడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి. దేవదూతల పరిచర్య మనం అనుభవించగలుగుతాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, దేవదూతలను మనం ఆరాధించకూడదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను తెలియక అక్కడ దేవదూత పాదాలకు నమస్కరించిపోయాడు. అప్పుడు దేవదూత ఏమంటాడు? నేను నీ సహదాసుడిని, నా పాదాలకు నమస్కరించవద్దు. నేను కూడా క్రియేటెడ్ బీయింగ్ నీలాగా దేవుడి చేత సృష్టించబడిన ఎవరికి కూడా మనం సాష్టాంగ పడకూడదు. దేవదూతకు సాష్టాంగ పడకూడదు, దేవుడికి మాత్రమే సాష్టాంగ పడమని దేవదూత చెప్పాడు. దేవదూతల్ని దేవుళ్ళకి ఆరాధించకూడదు, ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోకూడదు, యేసు ప్రభు ఫోటో పెట్టుకోకూడదు. ఒకలేదు సరదాగా ఇంట్లో ఫోటో ఇటు ఉంటుంది అంటే పెట్టుకున్నా సరే, పెట్టుకుంటే నేను పాపం అని అన్నాం, కానీ దాని 2 పొద్దున లేచి చెంపలు కొట్టుకోవడం తప్పు అంటాను నేను, అది పాపం అంటాను. కాబట్టి దేవదూతలు ఆరాధనకు యోగ్యులు కారు, కానీ మనకు పరిచర్య చేయటం కోసం ఒక్కోసారి మానవ రూపంలో వస్తారు, ఒక్కోసారి స్పిరిచువల్ గా ఆ మహిమ రూపంలో కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా తన బిడ్డల్ని కాపాడటం కోసం. అందుకే 34:7వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునని రాసింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో తప్పించిన దేవదూత. దానియేలు సింహాల గుహలో పడ్డప్పుడు దానియేలు ఏమంటున్నాడు? దానియేలు రాజుతో ఏమంటున్నాడు? తన యందు భయభక్తులు గలవారి
తనను ఆశ్రయించు వారికి కాపాడుటకు ఆయన తన దూతల్ని పంపించగలడు రాజా. తన యందు భయభక్తులు గల వారిని కాపాడటం కోసం దేవుడు తన దూతలను పంపిస్తాడు. మీరు సింహాల గుహలో వేసినా నన్ను కాపాడింది దేవుడే. ఆయన తన దూతల్ని పంపించి నన్ను కాపాడాడని రాజుకు సాక్ష్యం చెప్తున్నాడు దానియేలు. ఇక్కడ సింహాల గుహలో నుంచి దానియేలుని కాపాడింది, సింహాల గుహలో దానియేలుని కాపాడింది దేవదూతలే. అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలని కాపాడింది అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకోండి, 4వ వాడిగా దూకింది. కానీ దేవదూతలు ఫిజికల్ డేంజర్ నుంచి, ఏమంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి, ఆధ్యాత్మిక ఇబ్బందుల నుంచి కాపాడటానికి దేవుడు నియమించిన దేవదూతలు వాళ్ళు. కాబట్టి దేవదూతల పరిచర్య చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎంతమంది దేవదూతల్ని దేవుడు అసైన్ చేసాడు అనేది మనమైతే చెప్పలేం. కానీ మనం దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తుంటే ఒక్క దేవదూత కాకుండా ఒక 2-3 నలుగురిని కూడా పెట్టచ్చు. మీలో చాలా మందికి 4-5 దేవదూతలు కూడా మీ పక్కనే ఉండొచ్చు, మీకు కనపడరు అంతే. కొద్దిగా దేవుడికి దగ్గరగా ఉంటున్నాం అనుకోండి, ఇంకా కొంతమంది దేవదూతలు పలానా అన్నకి నేను పరిచర్య చేస్తానని చెప్పి దేవుడిని పర్మిషన్ అడిగి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక దైవజనుడు చెప్పాడు, మనం కనుక దేవదూతలు పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఏదైనా పాపం చేసామనుకోండి, మన దగ్గర ఉన్న దేవదూతలట మన దగ్గర నుంచి వెళ్ళిపోతారంట, ఈ పాపి దగ్గర నేను ఉండనని. దానికి ఆయన ఏం చెప్తారంటే, పొరపాటున రక్షణ పొందిన వెంటనే ఒక దేవదూతను మనకి దేవుడు కావలిగా నియమిస్తాడంట. రక్షణ పొందిన మనం మళ్ళీ పొరపాటున సిగరెట్ తాగామనుకోండి, ఆ దేవదూతకు సిగరెట్ పొగ నచ్చదంట, అందుకని మన దగ్గర నుంచి వెళ్ళిపోతారంట. అందుకని దేవదూతలు నీ దగ్గర ఉంచుకుంటావు, పోగొట్టుకుంటావు, నువ్వే ఆలోచించుకో అన్నాడు ఒక దైవ సేవకుడు ప్రసంగం చేస్తూ. కాబట్టి మనం ఎంత భక్తిగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, నీతిగా జీవిస్తుంటే అంతగా దేవదూతల పరిచర్యని మనం అనుభవించగలుగుతాం. కనుక దేవదూతలు మనల్ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. దేవదూతలు మనకి దేవుడి దగ్గర నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. దేవదూతల పరిచర్య గొప్పది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతల పరిచర్యని మనం అనుభవించాలని దేవుడు వాళ్ళని నియమించాడు. రక్షింపబడిన మనకి వాళ్ళు పరిచర్య చేయడం కోసం ఉన్నారు. మనం గనక ఇంత గొప్ప రక్షణ కాపాడుకుంటూ ఉంటే మరింతగా వాళ్ళు మనకు పరిచర్య చేస్తారు. చివరకు మనం ఈ భూమిని విడిచిన తర్వాత మన ఆత్మను కూడా జాగ్రత్తగా దేవుడి దగ్గర తీసుకెళ్తారు. అంత గొప్ప పరిచర్య దేవదూతలకి అప్పగించాడు దేవుడు. ఆ పరిచర్యని మనందరం అనుభవించాలని, దేవదూతల పరిచర్యని ఎవరు పోగొట్టుకోకూడదని ఒక దైవ సేవకుడికి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.